భారతదేశంలో రోహింగ్యాలు కొన్ని కోట్ల మంది వచ్చేసి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని వారి యొక్క సంతానాన్ని పెంపొందించుకొని ఇప్పుడు వాళ్ళు దాదాపు 7-8 కోట్ల మంది అయిపోయారు. ఇక పాకిస్తాన్ నుండి వచ్చినటువంటి ముస్లిమ్స్ ఇప్పుడు కాదు, 1950 నుంచే, అంటే మనం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ పరిస్థితి చూసి ఎప్పటికైనా ఇది ప్రమాదకరమని కొంతమంది వచ్చేసారు. కొంతమంది భారతదేశాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేక కొంతమంది ఏమొచ్చేసి ఇక్కడికి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆ విధంగా బంగ్లాదేశ్ రోహింగ్యాలు ముస్లిమ్స్, పాకిస్తాన్ ముస్లిమ్స్ కలిపి ఇంచుమించు ఇక్కడ 9-10 కోట్ల మంది ఉన్నారు. వీళ్ళందరినీ ఎస్ఐఆర్ ద్వారానో లేకపోతే ఎన్ఆర్సీ ద్వారానో మొత్తానికి పంపించే ఏర్పాట్లు చేస్తుంటే వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వీళ్ళకు కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా ఎస్ఐఆర్ నిర్వహించడానికి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అక్కడ హైకోర్టులోనేమొచ్చేసి అనుమతులు కోరడానికి ఆర్జీలు పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలందరూ గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుముకున్నట్లుగా అందరూ కూడా ఎస్ఐఆర్ మీద విరుచుకుపడుతున్నారు. తమిళనాడులో కూడా అంతే, డిఎంకే ఇప్పటికే విరుచుకుపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి కొంతమంది రోహింగ్యాలు ఆత్మహత్యకు పాల్పడుతూ ఈ యొక్క ఎస్ఐఆర్ని అయితే నిరసిస్తున్నారు. ఖైరుల్ షేక్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అలాగే ప్రదీప్ కర్ అనే ఒక వ్యక్తి కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీళ్ళు బంగ్లాదేశ్కి చెందినటువంటి వారు. అయితే వీళ్ళు నిజంగా ఆత్మహత్య చేసుకుంటారంటే చేసుకోరు. వీళ్ళు ఏంటంటే వీళ్ళని టీఎంసీ ఈ విధంగా ఉరుగొలుపుతూ ఎవరైనా భయపడితే వాళ్ళు ఆత్మహత్య చేసుకోండి అంటే ఆ విధంగా నటించండి, అలా నటిస్తే ఎస్ఐఆర్ నిర్వహించరు, ఇక్కడ భయపడి వెళ్ళిపోతారు అంటూ ఈ యొక్క టీఎంసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ రోహింగ్యాలు ఏమొచ్చేసి పెద్ద నాటకం ఆడుతున్నారు. నిన్న కూడా టీఎంసీకి చెందినటువంటి హుస్సేన్ అనే ఒక మంత్రి ఎస్ఐఆర్ గనక నిర్వహిస్తే బీజేపీ ఈసీ కాళ్ళు విరగొడతాం అన్నాడు. టీఎంసీ మంత్రి, అతను ముస్లిం మంత్రి. అంతకుముందు కూడా భయపెట్టింది మమతా బేగం, చాలా మందిని భయపెట్టింది. అక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈసీ అధికారులు కూడా భయపెట్టింది, కిడ్నాప్ కూడా చేస్తామని చెప్పింది. అంటే అంత నిర్భయంగా వాళ్ళు అంత ధైర్యంగా ఈ ఈసీని బెదిరిస్తున్నారు. అంటే అక్కడ ఎంతమంది రోహింగ్యాలు ఉన్నారో మీరే అర్థం చేసుకోండి. ఇప్పుడు కాంగ్రెస్ మాజీ ఎంపీలే ఇక్కడ రోహింగ్యా ఓట్లతోటే మమతా బెనర్జీ గెలుస్తోందని కూడా మొన్న మాట్లాడితే రాహుల్ గాంధీ వాళ్ళందరికీ క్లాస్ పీకాడు, సభ్యత్వం కూడా తీసేస్తామని బెదిరించాడు. అయితే వాళ్ళకి సభ్యత్వం పోయినా నష్టం లేదులే, ఇప్పుడు ఇక్కడ ఎలాగో కాంగ్రెస్ రాదు, కాంగ్రెస్ వచ్చినా పెద్దగా పీకేదేం లేదన్న విధంగా వాళ్ళు కూడా లైట్ తీసుకుని ఈ యొక్క నిజాలు నిర్భయంగా చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఇంచుమించు 40 లక్షల ఓట్లు ఉన్నాయంటే ఇంక మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఓట్లే 40 లక్షలు ఉంటే రోహింగ్యాలవి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉంటారు? 1 కోటి మంది పైగానే ఉంటారు. ఇది కాకుండా ఇంకా దొంగ ఓట్లు ఉన్నాయి అక్కడ. ఒక్క బీహార్ లోనే 68 లక్షల మంది బయటపడితే మరి పశ్చిమ బెంగాల్లో ఎంతమంది బయటపడతారో అర్థం చేసుకోండి.